మేడారం జంపన్నవాగు నీళ్ల నాణ్యతను కోల్పోతున్నాయి. ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా జరిగే గిరిజన జాతరలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకే భయపడే పరిస్థితి వస్తోంది. స్నానాల సందర్భంగా భక్తులు వాడే షాంపూలు, సబ్బులు, కెమికల్స్ తో కూడిన పసుపు, కుంకుమ ఇలాంటి వాటితో నీరు కలుషితమవుతోంది. తాజా అధ్యయనంలో తేలిన అంశాలపై ఏబిఎన్ స్పాట్లైట్. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆ జాతరను తెలంగాణ కుంభమేళగా అభివర్ణించడమే కాదు, ప్రభుత్వాలు జాతరను అత్యంత ఘనంగా నిర్వహిస్తాయి. జాతర జరిగే 4 రోజుల్లో 1 కోటికి పైగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి సమ్మక్క సారాలమ్మలను దర్శించుకుంటారు. తెలంగాణ నుంచే కాదు, దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి గిరిజన దేవతలను ఆరాధిస్తారు. అయితే భక్తులు ఉపయోగించే షాంపూలు, సబ్బులు, ఇతర కెమికల్స్ వల్ల జంపన్నవాగులో నీరు సహజత్వాన్ని కోల్పోతున్నది. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్ మోహన్, ఆయన విద్యార్థి బృందం జరిపిన పరిశోధనల ద్వారా ఈ అంశం వెల్లడైంది. మేడారం జాతరకు జంపన్నవాగుకు విడదీయలేని బంధం ఉంది. కాకతీయులతో యుద్ధం జరిగిన సమయంలో రోజుల తరబడి పోరాటం చేసిన సమ్మక్క కుమారుడు జంపన్న మేడారం పొలిమేరలో ఉన్న సంపెంగవాగులోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నారని చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి ప్రజలు ఈ వాగును జంపన్నవాగుగా పిలుస్తున్నారు. జాతర సందర్భంగా మేడారంలోని జంపన్నవాగుకు ఇరువైపులా 2 కిలోమీటర్ల మేర స్నానఘట్టాలు ఏర్పాటు చేస్తారు. భక్తులు ఈ వాగులో స్నానం చేసేందుకు వీలుగా లక్నవరం జలాశయం నుంచి జాతర సమయాల్లో నీటిని వదులుతారు. ఈ నీరు స్నానఘట్టాల దగ్గర నిల్వ ఉండేలా ఇసుక బస్తాలతో తాత్కాలిక చెక్ డ్యాంలు నిర్మిస్తారు. మరోవైపు వాగులో ఉన్న ఎన్ఫీల్డ్ వెల్స్ ద్వారా నీటిని తోడి స్నానఘట్టాల దగ్గర ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ టబ్స్ కు పంపిస్తారు. భక్తులు జంపన్న వాగులో మునిగి వచ్చిన తర్వాత బ్యాటరీ ట్యాబ్స్ దగ్గర స్నానాలు చేస్తారు. ఇలా కేవలం 2 కిలోమీటర్ల పరిధిలోనే 1,00,000 మంది భక్తులు జాతర జరిగే 4 రోజుల పాటు నిర్విరామంగా స్నానాలు చేస్తారు. ఈ సమయంలో ఉపయోగించే షాంపూలు, సబ్బుల కారణంగా జంపన్నవాగులోని నీరు సహజత్వాన్ని కోల్పోతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దీనికి తోడు సహజమైన కుంకుమ స్థానంలో కెమికల్ కుంకుమలతో సమస్య మరింత తీవ్రతరమవుతోందని డాక్టర్ మదన్ మోహన్ విశ్లేషించారు. ఈ శాంపిల్ తెచ్చి మేము ఈ ల్యాబ్లో టెస్ట్ చేసినాము. టెస్ట్ చేసినప్పుడు ఏం తెలిసిందంటే జాతర సమయంలో నీటి నాణ్యత చాలా తగ్గింది. నీటి యొక్క pH తగ్గింది, నీటిలో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినాయి, BOD చాలా పెరిగింది, బ్యాక్టీరియా కౌంట్ చాలా పెరిగింది అని మాకు తేలింది. ఇలా ఎందుకు అయింది అంటే కారణాలు ఏంటో అని మేము విశ్లేషించగా మెయిన్ కారణాలు ఏమొచ్చినాయి అంటే pH తగ్గింది అంటే అర్థం ఏంటి, ఒక నీటి యొక్క pH తగ్గింది అంటే ఆ నీరు కాలుష్యం జరిగిందని అర్థం. ఎందుకు తగ్గింది pH అంటే చాలా కారణాలు ఉన్నాయి. సో పుణ్యస్నానాలు చేసేటప్పుడు భక్తులు అందులో వేసే ఈ కృత్రిమ కుంకుమలు కానీ, పసుపు కానీ, పూజా ద్రవ్యాలు కానీ, కవర్లు కానీ, అగరబత్తులు కానీ ఇలాంటివి వేయడం వల్ల నీటి యొక్క pH తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే కారణం కావచ్చు. ఇంకోటి ఏంటంటే అందులో స్నానం చేసినప్పుడు సోపు వాడడము, షాంపూలు వాడడము, బట్టలు ఉతకడము, సో ఇలాంటి వల్ల కూడా నీటి యొక్క నాణ్యత తగ్గింది. సో ఎలా తెలిసింది నీటి నాణ్యత తగ్గింది అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తగ్గినాయి. BOD చాలా పెరిగింది. BOD ముందు కంటే జాతర సమయంలో డబుల్ అయింది. గతేడాది ఫిబ్రవరి 21 నుండి 24వ తేదీ వరకు మేడారం జాతర జరిగింది. ఈ సందర్భంగా జాతరకు వారం రోజుల ముందు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సూక్ష్మజీవశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జంపన్నవాగులో 6 చోట్ల, జాతర సమయంలో 6 చోట్ల, జాతర ముగిసిన వారం రోజులకు మరోసారి 6 చోట్ల ఇలా 18 శాంపిల్స్ సేకరించారు. వీటిని ప్రత్యేక బాటిళ్లలో తీసుకొచ్చి కళాశాల ల్యాబ్లో టెస్ట్ చేశారు. అందులో ఆందోళనకరమైన ఫలితాలు వచ్చాయి. అంటే ఈ pH వాల్యూస్ అనేటివి పెరిగిపోయినాయి అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేది తగ్గిపోయింది అండ్ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ pH వాల్యూస్ అనేది తగ్గినాయి
అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గినాయి, బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనేది పెరిగింది అండ్ బ్యాక్టీరియా అనేది పెరిగింది. ఈ పెరగడానికి గల కారణం ఏంటంటే నార్మల్గా మనము జాతర జరిగే సమయంలో, ముఖ్యంగా ఇవి జరిగినాయి అనేది జాతర జరిగే సమయంలో, నార్మల్గా ప్రజలు ఏం చేస్తారంటే జాతర జరిగే సమయంలో పూజకు సంబంధించిన వస్తువులు అంటే పసుపు కానీ కుంకుమ కానీ అగరబత్తులు కానీ వాడడం వల్ల వాటర్ పొల్యూట్ అవ్వడం ఒక రీజన్. అండ్ నార్మల్గా స్నానం చేసేటప్పుడు మనం షాంపూస్ అండ్ సబ్బులు వాడడం వల్ల, ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేయడం వల్ల వాటర్ అనేది పొల్యూట్ అయినాయి. క్వాలిటీ అనేది డిక్రీజ్ అయింది. దీనికి రీజన్ మెయిన్ ఏంటిదంటే భక్తులు వాళ్ళు తెచ్చే సామాన్లు, పూజాగిరి సామాను అండ్ ఇంకా ప్లాస్టిక్, వీటి ద్వారా నాణ్యత అనేది కోల్పోయింది. సో దీంతోపాటు నార్మల్ ఫ్లోరా, న్యాచురల్ ఫ్లోరా ఉంటుంది కదా వాటర్లో, అది కూడా చాలా డిస్టర్బ్ అయింది. అండ్ వాటర్లో ఉన్న జీవులు కూడా చాలా చనిపోవడం, లేదంటే ఆక్సిజన్ కరెక్ట్గా దక్కకపోవడం వల్ల అంత పొల్యూషన్ అయింది. ఇదిలా ఉండగా బయోటెక్నాలజీ సొసైటీ ఆఫ్ నేపాల్ ఆధ్వర్యంలో కాట్మాండ్లో ఇటీవలే జరిగిన 3వ అంతర్జాతీయ బయోటెక్నాలజీ సదస్సుకు జంపన్న వాగులో సామూహిక పుణ్యస్నానాలతో నీటి కాలుష్యంపై చేసిన పరిశోధనా పత్రం ఎంపికైంది. ఈ సదస్సుకు డాక్టర్ మదన్ మోహన్ హాజరై పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పరిశోధన ఫలితాల్లో వెల్లడైన అంశాలను అధ్యయనం చేసిన ఈ బృందం కాలుష్య నివారణ మార్గాలను కూడా సూచించింది. సహజత్వాన్ని కోల్పోయిన నీటిలో బ్యాక్టీరియాలు పెరుగుతాయని, ఇలాంటి నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. ప్రధానంగా వాగులో నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు దిగువకు వెళ్లేలా, నీటి ప్రవాహం కొంచెం ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అలాగే జాతర సమయంలో రెగ్యులర్ గా క్లోరినేషన్ ఎక్కువగా చేయాలని, సబ్బు, షాంపూల వినియోగం, బట్టలు ఉతకడం, కుంకుమ వేయడాన్ని నియంత్రించాలంటున్నారు. ఇలాంటి పూజా ద్రవ్యాలను నీటిలో వేయడం నిషేధించాలి, కవర్లను వాడడం తగ్గించాలి, స్నానాలు చేయడం, అందులో బట్టలు ఉతకడం తగ్గించాలి. ఇలాంటివి చేసినప్పుడు నీటి పొల్యూషన్ కాదు, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇలాంటి నీటి నాణ్యత తక్కువగా ఉన్న నీటిలో పుణ్యస్నానాలు చేసినప్పుడు భక్తులకు చర్మ వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఇవి కాకుండా డయోరియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ రావద్దు అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మేము చెప్పగలం. జాతర నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత మళ్లీ స్నానం చేస్తే ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు అని పరిశోధన ద్వారా నిర్ధారణ అయ్యింది. ఆ పని ఎంత త్వరగా పూర్తవుతుందన్నదే ముఖ్యం.